సత్య గారు, విపక్షాలు ఎందుకు ఆపెడుతున్నాయి దీనికి సంబంధించి కూడా ఎలా చూడాలి అంటే ఈ ఒక రకంగా ఆటంకాలు ఎందుకు సృష్టిస్తున్నారని అనుకోవచ్చు, దానికి మీరేం మాట్లాడతారు? సార్ ఏదైనా సరే ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా అందరికీ సమానమైనటువంటి అవకాశాలని కల్పించాలి. ఆ సమానమైనటువంటి అవకాశాలు రానప్పుడు అది ఉపయోగం లేదు. ఒకటి. రెండోది, ఇప్పటికిప్పుడు ఎందుకు బీజేపీ తీసుకొస్తుంది అనే దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే సౌత్లో మొత్తం బీజేపీ ఈ 10 ఏళ్ల కాలంలో ఫెయిల్యూర్, అందులో డౌట్ లేదు. మత విద్వేషాలు అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు 2014లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలకు సంబంధించిన ఇంప్లిమెంటేషన్ లో బీజేపీ కంప్లీట్ గా ఫెయిల్ అయింది. సో ఏ మొహం పెట్టుకొని బీజేపీ ఎన్నికల్లోకి అంటే మీవేమి తగ్గవు అనే ఒక మంత్రం చెప్పిస్తున్నారు వాళ్ళు, దానిలోనే మోసం ఉంది అంటున్నారా మీరు? ఎస్, ఖచ్చితంగా ఈ రోజు ఒక ఎన్నికల్లోకి వెళ్తున్నాము అని అంటే ఒక పార్టీ గతంలో ఆ పార్టీ పరిపాలించినటువంటి విధానాన్ని బేరీజు వేసుకునే ప్రజల తీర్పు ఉంటుంది. సో ఆ ప్రజల తీర్పు బీజేపీ పార్టీకి ఈ జరుగుతున్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలలో బీజేపీ భావజాలాన్ని యాక్సెప్ట్ చేసే రాష్ట్రాలు కాదు. అటు పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఇటు తమిళనాడు కావచ్చు, లేకపోతే అస్సాంలో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ దుర్మార్గాలకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి బీజేపీది. కాబట్టి ఏ మొహం పెట్టుకొని వస్తుంది? అదేవిధంగా 2014లో బీజేపీ ఇచ్చినటువంటి హామీలు ఏంటి? 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత నోట్ల రద్దు జరిగింది. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ ఇంజన్ సర్కారే ఉన్నటువంటి రాష్ట్రాలలో మతపరమైనటువంటి దాడులు జరిగినాయి. దానిలో ఎక్కువ హింసకు గురయ్యింది, ఎక్కువ నష్టపోయింది మహిళలే. అవునా కదా? సో ఇవాళ మహిళా పేరుతో రావడము అనేది మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ లో సమాన ప్రాతిపదికని చెయ్యకుండా, అదేవిధంగా వాళ్ళు 2014లో ఇచ్చినటువంటి హామీల ఇంప్లిమెంటేషన్ పూర్తిగా విఫలమైన సందర్భంలో ఇవాళ నారీ శక్తిని ముందు పెడుతున్నారు. ఈ నారీ శక్తి పట్ల బీజేపీ ఎట్లా ఉంది? బేటీ బచావో బేటీ పడావో అన్నది బీజేపీ. అసలు ఆ బేటీ బచావో బేటీ పడావో ఎంత స్థాయికి తీసుకొచ్చింది బీజేపీ? ఎంత బడ్జెట్ ని కేటాయించింది? ఎంత మంది బేటీలు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు? ఆ లెక్క ఏమైనా చెప్పగలుగుతుందా? ఒక అంశం కాదు, మహిళల భద్రత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ప్రశ్నార్థకమైనటువంటి సందర్భం. అయితే ఇవాళ బీజేపీ మహిళా బిల్లు తీసుకొచ్చి పాస్ చేయించే అంశంలో అనేక పార్టీలు, అనేక మహిళా సంఘాలు, మేధావుల కృషి లేదా అంటే ఖచ్చితంగా ఉంది. అయితే బిల్లును యాక్సెప్ట్ చేసిన దాంట్లో ఎవరికీ అభ్యంతరం లేదు. ఎట్ ద సేమ్ టైం ఈ సమయంలో ఇప్పటికిప్పుడు ఇంప్లిమెంటేషన్ లేకంటే వాళ్ళు చెప్పినటువంటి అంశాలని వాళ్ళు ఎందుకు తుంగలు తొక్కుతున్నారు? జనాభా ప్రాతిపదిక అంటే జనగణన జరిగిన తర్వాతనే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పింది బీజేపీ. మరి ఇప్పుడు జనగణన జరగలేదు కదా. జనగణన జరగకుండా ఎట్లా మహిళా బిల్లుని ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకొస్తారు? దీనికి బీజేపీ సమాధానం అసలు 33% రిజర్వేషన్ కి సంబంధించి ఓబీసీల వాటా తేల్చండి అని చెప్పేసి బిల్లు పాస్ అయినప్పటి నుంచి కొట్లాడుతున్నారు అన్ని పార్టీలు. మరి దాని మీద తేల్చకుండా, దాని మీద సరైనటువంటి అవగాహన కల్పించకుండా ఇప్పటికిప్పుడు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తుంది అంటే ఎక్కడికక్కడ బీజేపీని నార్త్ లో వాళ్ళ డబుల్ ఇంజన్ సర్కార్ లో జరిగినటువంటి అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, వాళ్ళ దోపిడీ కావచ్చు, వాళ్ళ నియంతృత్వ పాలన కావచ్చు, మత విద్వేషాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవాళ ఈ రాష్ట్రాలలో ప్రశ్నిస్తున్నారు. కాబట్టి బీజేపీ పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యమవుతున్నారు. కాబట్టి ఈ సందర్భంలో నారీ శక్తిని ముందు పెట్టి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. దీనివల్ల బీజేపీ కుట్రపూరితంగానే, అంటే ఏ పార్టీ అయినా లబ్ధి పొందుతుంటే లబ్ధి ఎట్లా పొందాలి? ప్రజలకు లాభం అయితే వాళ్ళకు లాభం. కానీ ఇక్కడ మహిళల్ని ముందు పెట్టి వాళ్ళు లాభ పొందాలనే అంశాన్ని మనం ఎందుకు అంగీకరించాలి? మహిళలుగా ఇన్నేళ్ళు నష్టపోయి ఇప్పుడు కూడా నష్టపోదామా? కాబట్టి ఇది సరైంది కాదు. ఖచ్చితంగా జనాభా లెక్కలు తేలాల్సిందే. జనాభా లెక్కల తర్వాత ఇంప్లిమెంటేషన్ లోకి రావాలి. అట్లాగే నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఇక్కడ నియోజకవర్గాల పునర్విభజన జరగకుండా ఈ బిల్లు ఇంప్లిమెంటేషన్ లోకి రావడం వల్ల కూడా నష్టపోతాము. ఏం ఉపయోగం ఉంటది? రైట్. అదే ప్రశ్న అడుగుదామని. శిరీష్ గారు, వారి స్వలాభం కోసం ఇదంతా చేస్తున్నారు, జనగణన తర్వాతే జరగాలి, ఇప్పటివరకు ఉన్నవే న్యాయం కాదంటే ఇంకా పెంచుతాం అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది? అసలు రాజకీయాలు అంటే నేను అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే భారతదేశంలో మహిళా సాధికారతకి రాజకీయాలు అనేవి ఆటంకమా లేదా సహాయమా? దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు?
ఖచ్చితంగా సహాయమేనండి. ఒకటి మేడం గారు ఆవేదన నాకు అర్థమైంది. అలాగని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ అండి, బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక ఇలా జరిగింది, అలా జరిగింది సౌత్ లో ఓకే. బట్ మా వరకు ఆంధ్రాలో మేము చూసినది ఒక 5 years, గత 5 years మేము ఎటువంటి సిచ్యువేషన్స్ అనుభవించాం అనేది మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా చూస్తున్నారు. అమరావతి రాజధాని అనేది లేక, దానికి ఒక చట్టబద్ధత అనేది లేక ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. అది కూడా ఆ చట్టబద్ధత కల్పించినటువంటి ఆ యొక్క క్రెడిట్ కూడాను మోడీ గారికే చెందిందండి. ఎందుకంటే మేము ఎంత బాధపడ్డామో 1631 రోజుల పాటు రోడ్ల మీద కూర్చొని ఆడబిడ్డలుగా, కేవలం మహిళా ఉద్యమం అండి మాది. మహిళా ఉద్యమం చేసి ఎన్నో బాధలు. ఒక మహిళ ఇంటిలో నుండి బయటికి రావాలంటే ఇందాక మేడం చెప్పినట్టు ఇది ఇంట్లో పెళ్లి కాకముందు తండ్రి సహకారం ఉండాలి, లేదంటే అన్నతమ్ముల సహకారం ఉండాలి, పెళ్ళైన తర్వాత భర్త సహకారం ఉండాలి, ఆ తర్వాత బిడ్డల సహకారం ఉండాలి. అలాంటి పరిస్థితిలో ఒక మహిళ రాజకీయాల్లో ముందుకొచ్చి ఒక ఏలేటువంటి పరిస్థితికి వచ్చింది అంటే, ఇందాక మేడం చెప్పారు ద్రౌపది ముర్ము గారి గురించి. నిజంగా మహిళలందరూ కూడా సగర్వంగా తలెత్తుకునేటువంటి పరిస్థితి ఆవిడని చూసుకుంటే గనక. అలా ఒక దళిత మహిళకి, గిరిజన మహిళకి ఇవ్వడం కూడాను నిజంగా మోడీ గారు మహిళల పట్ల, అలాగే ఏదైతే మనం అనుకుంటున్నాం ఇప్పుడు ఎస్సీ ఎస్టీ మహిళలకు తగిన ప్రాధాన్యత అనే విషయంలో కూడా ఖచ్చితంగా ఇది నెరవేరుస్తారు అనడానికి ఉదాహరణ మన ప్రథమ మహిళ గారి గురించి చెప్పుకోవచ్చండి. ఇకపోతే రాజకీయాలు అని మనం ప్రతిదాన్ని ఇది ఇప్పుడే జరగాలి, ఇది అలాగే జరగాలనుకుంటూ వెళ్తే ఏ రోజు కూడా మహిళకు సమాన అవకాశాలు రావడం అనేది ఉండదండి. ఇలా కొట్లాడుకోవటమే సరిపోతుంది తప్పితే ఖచ్చితంగా మనం స్వాగతించి తీరాల్సిందే. రాజకీయాల్లో మహిళల యొక్క ప్రాధాన్యత పెరిగిందంటే, ఒక మహిళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ సమస్యలు చెప్పుకున్నంత ఈజీగా జెంట్స్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేరు. అదే ఏ వర్గానికి సంబంధించిన మహిళ అయినా సరే అక్కడ ఉన్నది మహిళ అని చెప్పి కన్నీటిగా వివరించుకోగలుగుతుంది సాటి మహిళ. అలాంటిది ఇప్పుడు మన వర్గాలు, ఈ వర్గాలు, ఆ వర్గాలన్నీ మనలో విభేదాలు సృష్టించుకోవడం కంటే దాన్ని స్వాగతించడం మంచిదని చెప్పి నేనైతే అంటానండి.